వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి సరికొత్త సమీకరణలు మారుతూ వస్తున్నాయి. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆమె తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు ఆమెను పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉందనే వార్తలు గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి వైఎస్ షర్మిలను ఎగువ సభకు పంపేందుకు అంతా సిద్ధమైందని ఆమె అనుచరులు భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చివరి నిమిషంలో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. కర్ణాటక నుండి ఖరారైన అభ్యర్థుల జాబితాలో వైఎస్ షర్మిల పేరు లేకపోవడం మరియు ఆమె స్థానంలో వేరే నేతలను ఎంపిక చేయడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. రాజ్యసభ స్థానానికి సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే వైఎస్ షర్మిల ఈ సీట్లను దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగించారు. కర్ణాటక నుండి తన పేరును ఖరారు చేయించుకునే ఉద్దేశంతో ఆమె తన భర్త అనిల్ తో కలిసి ప్రత్యేకంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో కూడా ఆమె సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీల సందర్భంగా తాను గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో అధిష్టానం తనకు ఇచ్చిన ముందస్తు హామీలను ఆమె గుర్తు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే సమయంలోనే తనకు రాజ్యసభ సీటు ఇస్తామని, తద్వారా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించేలా పెద్దలు మాట ఇచ్చారని ఆమె అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఢిల్లీ వేదికగా జరిగిన ఈ చర్చలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదనే సంకేతాలు వెలువడ్డాయి. వైఎస్ షర్మిలను పార్టీలోకి తీసుకురావడంలోనూ ఆమె పార్టీ విలీన ప్రక్రియలోనూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మరియు నాటి పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ అత్యంత కీలకమైన భూమిక పోషించారు. షర్మిల కుటుంబంతో ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో డికే శివకుమార్ ఈ రాజ్యసభ సీటు విషయంలో తనకు పూర్తి అండగా నిలబడతారని అధిష్టానాన్ని ఒప్పించి కర్ణాటక కోట నుండి సీటు ఇప్పిస్తారని షర్మిల గట్టిగా భావించారు. అవును, కర్ణాటక స్థానిక రాజకీయం మరియు అక్కడ ఉన్న అంతర్గత సమీకరణల కారణంగా డికే శివకుమార్ కూడా ఈ విషయంలో పెద్దగా పట్టుబట్టలేకపోయినట్లు కనిపిస్తోంది. స్థానిక నేతలకు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి సీట్లు కేటాయిస్తే వచ్చే రాజకీయ పరిణామాలను గమనించిన తర్వాతే అక్కడ ఉన్న అగ్ర నాయకత్వం కూడా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనితో షర్మిల పెట్టుకున్న నమ్మకం ఆఖరి నిమిషంలో ఫలించలేదు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఆఖరి ఘట్టానికి చేరుకునేసరికి కాంగ్రెస్ అధిష్టానం ఊహించని నిర్ణయాలు తీసుకుంది. కర్ణాటక రాష్ట్రం నుండి మల్లికార్జున ఖార్గేను తిరిగి రాజ్యసభకు పంపాలని పార్టీ పెద్దలు తుది నిర్ణయానికి వచ్చారు. ఆయనతో పాటు ఏఐసిసి మీడియా ఇన్ఛార్జిగా ఉన్న పవన్ ఖేరా పేరును అకస్మాత్తుగా తెరపైకి తీసుకువచ్చారు. అలాగే కర్ణాటక కాంగ్రెస్ నేత మన్సూర్ అలీఖాన్లను కూడా అక్కడి నుంచే అవకాశం కల్పించారు. నిజానికి పవన్ ఖేరా పేరు చివరి నిమిషం వరకు ఎక్కడ ప్రచారంలో లేదు. జాతీయ స్థాయిలో పార్టీ వాదనను బలంగా వినిపించే నేతగా వైఎస్ షర్మిల పేరును పక్కన పెట్టి పవన్ ఖేరాను ఎగువ సభకు పంపేందుకు అధిష్టానం మొగ్గు చూపింది. ఈ హఠాత్తు పరిణామం అటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులను ఇటు షర్మిల అనుచర వర్గాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ్యసభ సీటు చేజారిన తర్వాత వైఎస్ షర్మిల అనుచరులు మరియు ఆమె శిబిరంలో ఒక విభిన్నమైన చర్చ మొదలైంది. అన్ని అర్హతలు ఉండి పార్టీ చేరిక సమయంలో పక్కా హామీ లభించినప్పటికీ చివరి నిమిషంలో పవన్ ఖేరాను తీసుకువచ్చి షర్మిలను తప్పించడం వెనుక ఏ శక్తులు పనిచేశాయనే కోణంలో లోతైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఆమెకు సీటు రాకుండా ఢిల్లీ స్థాయిలో అడ్డుపడిన ఆ బలమైన రాజకీయ శక్తి ఎవరు అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఎవరైనా అంతర్గతంగా చక్రం తిప్పారా లేదా జాతీయ స్థాయి సమీకరణల రీత్యానే ఈ మార్పు జరిగిందా అనే అనుమానాలు ఆమె శిబిరంలో వ్యక్తమవుతున్నాయి. హామీ ఇచ్చిన సీటును నిరాకరించడం పట్ల ఆమె అనుచర వర్గంలో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కర్ణాటక రాజ్యసభ స్థానం ఆశించి భంగపడిన వైఎస్ షర్మిల తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు రాష్ట్రీయ రాజకీయంలో ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ఆమె భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్న తరుణంలో ఈ రకమైన పరిణామాలు కాంగ్రెస్ అంతర్గత శ్రేణులలో ఎలాంటి చర్చకు దారి తీస్తాయనేది వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు నిరాకరించి చివరి నిమిషంలో పవన్ ఖేరాకు అవకాశం కల్పించడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.